తొర్రూరు మున్సిపాలిటీ 11వ వార్డు రాజకీయాలు జనసేన పార్టీ రాకతో ఆసక్తికరంగా మారాయి. జనసేన పార్టీ తరఫున వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా చింతల మధు బరిలో దిగారు. ఈ సందర్భంగా ఆయన వార్డులో పర్యటిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. 11వ వార్డు ఓటర్ మహాశైలందరూ తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చింతల మధు కోరారు. పవన్ కళ్యాణ్ ఆశయాలతో మార్పు కోసం తాను పోటీ చేస్తున్నానని, వార్డు అభివృద్ధికి యువత సహకారం కావాలని పిలుపునిచ్చారు. తాను గెలిచిన వెంటనే 11వ వార్డులో పెండింగ్లో ఉన్న డ్రైనేజ్, త్రాగునీరు, రోడ్లు వంటి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఓటర్లకు గట్టి భరోసా ఇచ్చారు. జై తెలంగాణ, జై జనసేన. మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం. నా పేరు వచ్చేసి చింతల మధు. నేను స్థానిక జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలో 11వ వార్డు నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాల్సుకున్నది ఏంటంటే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో 11వ వార్డు నుంచి మరియు అలాగే 2వ వార్డు నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. జనసేన పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో యువతకు ముఖ్యంగా యువతకు భవిష్యత్తు కల్పించాలని సంకల్పంతో డబ్బు బంధు బలగం లేకున్నా యువ సంకల్పంతో ఒక సరికొత్త రాజకీయానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న యువతకు సరైన నాయకత్వం ఒక వరంగా మన తెలంగాణలో జనసేన పార్టీ యువతకు అవకాశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన తొర్రూరు మున్సిపాలిటీలోని 11వ వార్డు నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకొచ్చాను. 11వ వార్డులో ఉన్న సమస్యలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, నల్లాలు అయితే కానీ, ఈ సమస్యలను మా పార్టీ తరఫున నన్ను గెలిపిస్తే మీ ఇంటి బిడ్డగా మీ అందరినీ మీరు అందరూ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్న వ్యక్తులే. మీ ఇంటి బిడ్డగా, మీ తమ్మినిగా, మీ అన్నగా, మీకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎప్పుడు మీ కళ్ళ ముందే ఉంటాను. దయచేసి ఈ యొక్క అవకాశం ఇవ్వండి. మీ మన వార్డులో ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా తీర్చడానికి ప్రయత్నిస్తాను. ఈ ఒక్కసారి డబ్బుకు, మందుకు లొంగకుండా ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఈ అవకాశం ఈ 5 సంవత్సరాలు ఈ అవకాశం మళ్ళీ తిరిగి రావాలంటే మళ్ళీ 5 సంవత్సరాలు పడుతుంది. ఈ రోజు వచ్చిన నాయకులు, మీ ఇంటి ముందుకు వచ్చిన నాయకులు రేపు మళ్ళీ రారు. అది గమనించండి. మీరు మీ వెనుక తిరిగిన నాయకులు, మీరు వెనుక తిరిగి జెండా పట్టుకొని వెనుక తిరిగి జెండా వందనం జైలు కొట్టుకుంటా తిరిగిన నాయకులు రేపు మీకు సమస్య వచ్చిన రోజు కూడా మీ సమస్య చెప్పుకుంటా నీకు పోతే వాళ్ళు ఎక్కడో ఆకాశంలో, మీరు ఎక్కడో భూమి మీద ఉన్నట్టు ఉంటుంది. మీరు కష్టపడి తిరిగినా కూడా మీకు కూడా ఫలితం ఉండదు. ముఖ్యంగా చెప్తున్నా, ఆలోచించండి. తొందరపడి బొందలో పడకండి. చెప్తున్నా మరొకసారి. ఓటర్ మహాశయులు 11వ వార్డు ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున ఒకసారి పేద బిడ్డను ఆశీర్వదించండి. ఆలోచించి ఓటేయండి. మీ పిల్లల భవిష్యత్తును కాపాడుకోండి. జై జనసేన, జై తెలంగాణ. 11వ వార్డు సభ్యుల ఓటర్ల మహాశయులందరికీ పేరు పేరున నా యొక్క వందనాలు.